రైతులకి తమ పంట దేశంలో ఎక్కడ అవసరం ఉంది, ఏ ప్రాంతంలో కొనుగోలు చేయడానికి రెడీలో ఉన్నారు, అలాగే ఆయా ప్రాంతాల్లో రేట్లు ఎట్లున్నాయి, ఎలాగ సప్లై చేయాలి, ఇవన్నీ యాప్స్ ఉన్నాయి. 20 కోట్ల రూపాయలు ఏడాది ఖర్చు పెడుతున్నారు. సమస్యల్లో ఏంటంటే రైతు భరోసా కేంద్రం లాంటి చోట్లన ఇదివరకు త్రూ వాలంటీర్ ద్వారా అయ్యా మీది పత్తి పండింది సో ఏరియాలో మార్కెట్ బాగుంది, లేకపోతే మీది మామిడి పండింది అక్కడ సో ఏరియాలో బాగుంది, ఇట్లాంటిది గైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ గైడెన్స్ పోయింది. రైతులే వెతుక్కోవాలి. రైతులే వెతుక్కోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. రైతు భరోసా కేంద్రాల ద్వారానే చేయాలా, లేకపోతే వాలంటీర్ల ద్వారానే చేయాలి, సచివాలయ ఉద్యోగుల ద్వారా, అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉంటారు కదా వాళ్ళ ద్వారానే చేయాలి. అవి ఏం చేయట్లేదు. దాంతోనే ఇప్పుడు రైతాంగం తీవ్రంగా సఫర్ అవుతోంది అన్నటువంటి వార్తని ఈనాడు ఇప్పుడు హైలైట్ చేసుకొచ్చింది. అన్నదాతకి అందని సాంకేతికతని. సాంకేతికత అందుబాటులో ఉంది, కానీ దాన్ని ఆపరేట్ చేయడం ఆ రైతుకి చేత కాదు. ఆ విషయాన్ని గుర్తించిన సహాయకులను ఏర్పాటు చేయాలి. అక్కడ ఫెయిల్ అయిన దాన్ని అదేదో సాంకేతికత ఫెయిల్యూర్ అన్న కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నమాట.